అకినేని కోడలికి ఇంతటి అవమానమా? దుమారం రేపిన శోభిత ధూళిపాల. తనకు ఎదురైన చేదు అనుభవాలు వెల్లడిస్తూ సంచలనం సృష్టించింది అకినేని కోడలు శోభిత ధూళిపాల. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాల ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. అకినేని కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. రైతుతో ప్రేమ, పెళ్లి మొదలుకొని ఆమె కెరియర్ ముచ్చట్లు హాట్ టాపిక్ గా అవుతున్నాయి. కెరీర్ పరంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న ఆ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో శోభిత ధూళిపాల ఒకరు. ఆమెకు స్కిన్ టోన్, సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో కెరియర్ స్టార్టింగ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు అన్ని స్వయంగా వెల్లడించింది శోభిత. ముంబైలో డిగ్రీ చేసే సమయంలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. మోడలింగ్ లోకి కొత్తలో తాను కలర్ డిస్క్రిమినేషన్ కి గురయ్యానంటూ ఎమోషనల్ అయ్యింది శోభిత. ఓ యాడ్ ఆడిషన్ కోసం వెళ్తే నువ్వు నల్లగా ఉన్నావు, కనీసం బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అని అన్నారని చెప్పింది. అంతేకాదు తన స్థానంలో ఓ కుక్కని పెట్టి యాడ్ షూట్ చేశారని చెప్పుకొచ్చింది శోభిత. అలా కెరీర్ ప్రారంభంలో ప్రతిదీ ఒక పోరాటమే. 3 ఏళ్లు నన్ను నేను పరీక్షించుకున్నాను, దాదాపు 1000 ఆడిషన్లు ఇచ్చానని శోభిత చెప్పుకొచ్చారు. 1992 మే 31న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో శోభిత జన్మించింది. 16 ఏళ్ల వయసులోనే ముంబైకి వెళ్లి కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. 2016లో రామన్ రాఘవ్ 2.0తో ఎట్టకేలకు శోభిత సినీ ప్రస్థానం ప్రారంభమైంది. 2019లో అమెజాన్ ప్రైమ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ తో శోభిత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2, ది నైట్ మేనేజర్ వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ పట్టేసింది. రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది శోభిత ధూళిపాల. చైతుకి ఇది రెండో పెళ్లి కాగా శోభితకు ఇది ఫస్ట్ మ్యారేజ్. సమంతతో విడాకులు చేసుకున్న నాగ చైతన్య మళ్లీ ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో శోభితని పెళ్లి చేసుకున్నారు. ఈ రెండో పెళ్లి వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. అకినేని కోడలుగా వచ్చిన శోభితపై కొన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా వినిపించాయి. సమంతతో విడాకుల విషయంలో శోభితను లాగుతూ కొందరు రెచ్చిపోయారు. అయితే రెండో పెళ్లి తర్వాత నాగ చైతన్య ఈ విషయంపై స్పందిస్తూ ఇందులో శోభిత తప్పు లేదని క్లారిటీ ఇచ్చారు.